బాహుబలి 2 విడుదలకు లైన్ క్లియర్ అయింది. కర్ణాటకలో ఆ సినిమాను అడ్డుకోబోమని కన్నడ సంఘాలు ప్రకటించాయి. సత్యరాజ్ క్షమాపణతో ఈ వివాదాన్ని ముగిస్తున్నామని ఆ సంఘాలు తెలిపాయి. తాము సినిమాకు వ్యతిరేకం కాదని, కన్నడ ప్రయోజనాలపై రాజీ పడబోమన్నారు. బాహుబలి 2 విడుదలకు లైన్ క్లియర్ అయింది. కర్ణాటకలో ఆ సినిమాను అడ్డుకోబోమని కన్నడ సంఘాలు ప్రకటించాయి. సత్యరాజ్ క్షమాపణతో ఈ వివాదాన్ని ముగిస్తున్నామని సంఘాలు తెలిపాయి. తాము సినిమాకు వ్యతిరేకం కాదని, కన్నడ ప్రయోజనాలపై రాజీ పడబోమన్నారు. కావేరీ జలాలపై తాను చేసిన వ్యాఖ్యలపై సత్యరాజ్ నిన్న కన్నడిగులకు క్షమాపణ చెప్పారు. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణిచ్చారు. సినిమాను రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కట్టప్ప దిగి రావడంతో కన్నడ సంఘాలు మెత్తబడ్డాయి. విడుదలను ఆపకూడదని నిర్ణయించాయి. బాహుబలి 2 రిలీజ్ కు వారం రోజులే ఉండడంతో రాజమౌళి టీం కన్నడ సంఘాల రియాక్షన్ పై ఉత్కంఠగా ఎదురుచూసింది. కన్నడ ఫిల్మ్ ఛేంబర్ సానుకూలంగా స్పందించడంతో బాహుబలి బృందం ఊపిరి పీల్చుకుంది. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా రాజమౌళి కూడా కన్నడిగులకు విజ్ఞప్తి చేశారు. సినిమాను అడ్డుకోవద్దని కన్నడలో ఆయన చేసిన విన్నపం కన్నడ ఫ్యాన్స్ ని సంతృప్తి చెందారు. రాజమౌళి చాకచక్యంగా వారం రోజుల ముందు వివాదాన్ని సమసిపోయేలా చేయగలిగారు. బాహుబలి 2 విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కన్నడ సంఘాలు సత్యరాజ్ కు మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకెప్పుడు కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ చేసుకుంటున్నారు. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో రికార్డులన్నీ తమ హీరోవే అంటున్నారు. వారం రోజుల్లో విడుదల కానున్న బాహుబలి 2 పై విపరీతమైన అంచనాలున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా 1000 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అమెరికా, ఉత్తర అమెరికాతో పాటు వివిధ దేశాల్లోని వేల థియేటర్లలో రిలీజ్ అవుతున్న బాహుబలి 2 మొదటి రోజే 100 కోట్ల రూపాయలు వసూలు చేయడం కష్టమేమీ కాదంటున్నారు ట్రేడ్ పండితులు. ఆమీర్ ఖాన్, సల్మాన్, రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్ల వల్ల కాని రికార్డులను ప్రభాస్ సినిమా క్రియేట్ చేసే అవకాశం ఉంది. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని
రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి 2 విడుదలకు లైన్ క్లియర్ అయింది. కర్ణాటకలో ఆ సినిమాను అడ్డుకోబోమని కన్నడ సంఘాలు ప్రకటించాయి. సత్యరాజ్ క్షమాపణతో ఈ వివాదాన్ని ముగిస్తున్నామని ఆ సంఘాలు తెలిపాయి. తాము సినిమాకు వ్యతిరేకం కాదని, కన్నడ ప్రయోజనాలపై రాజీ పడబోమన్నారు. కావేరీ జలాలపై తాను చేసిన వ్యాఖ్యలపై సత్యరాజ్ నిన్న కన్నడిగులకు క్షమాపణ చెప్పారు. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణిచ్చారు. సినిమాను రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కట్టప్ప దిగిరావడంతో కన్నడ సంఘాలు మెత్తబడ్డాయి. విడుదలను ఆపకూడదని నిర్ణయించాయి. బాహుబలి 2 రిలీజ్ కు వారం రోజులే ఉండడంతో రాజమౌళి టీం కన్నడ సంఘాల రియాక్షన్ పై ఉత్కంఠగా ఎదురుచూసింది. కన్నడ ఫిల్మ్ చేంబర్ సానుకూలంగా స్పందించడంతో బాహుబలి బృందం ఊపిరి పీల్చుకుంది. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా రాజమౌళి కూడా కన్నడిగులకు విజ్ఞప్తి చేశారు. సినిమాను అడ్డుకోవద్దని కన్నడలో ఆయన చేసిన విన్నపం కన్నడ ఫ్యాన్స్ ను సంతృప్తి చెందారు. రాజమౌళి చాకచక్యంగా వారం రోజుల ముందు వివాదాన్ని సమసిపోయేలా చేయగలిగారు. బాహుబలి 2 విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కన్నడ సంఘాలు సత్యరాజ్ కు మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకెప్పుడు కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ చేసుకుంటున్నారు. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో రికార్డులన్నీ తమ హీరోవే అంటున్నారు. వారం రోజుల్లో విడుదల కానున్న బాహుబలి 2 పై విపరీతమైన అంచనాలున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా 1000 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అమెరికా, ఉత్తర అమెరికాతో పాటు వివిధ దేశాల్లోని వేల థియేటర్లలో రిలీజ్ అవుతున్న బాహుబలి 2 మొదటి రోజే 100 కోట్ల రూపాయలు వసూలు చేయడం కష్టమేమీ కాదంటున్నారు ట్రేడ్ పండితులు. ఆమిర్ ఖాన్, సల్మాన్, రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్స్ వల్ల కాని రికార్డులను ప్రభాస్ సినిమా క్రియేట్ చేసే అవకాశం ఉంది.